హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ నుంచి 14th లెసన్ వరకు కాన్సెప్ట్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, అలాగనే ఈ ఇయర్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ 10th క్లాస్ వాళ్ళ కోసం, అలాగనే ఇంటర్లో న్యూ సిలబస్ కి సంబంధించి మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ ఫస్ట్ లెసన్ నుంచి అలాగే 7th లెసన్ వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 8th లెసన్ నుంచి 14th లెసన్ వరకు. అవును, ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ సెండ్ మీ అని చెప్పండి, పాలిటెక్నిక్ సంబంధించి నేను సెండ్ చేస్తాను మీకోసం. ఓకే స్టూడెంట్స్, మెయిన్ పాయింట్ గా ఈ పీడిఎఫ్ ఎక్కడి నుంచి ఎవరిది అని మెయిన్ పాయింట్ గా మీకు డౌట్ ఉంటే, ఇది పాలిసెట్ ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఒక లెసన్ నుంచి ఎలా క్వశ్చన్స్ రాబోతున్నాయి, కాన్సెప్ట్ ఇలా నేర్చుకోవాలి అని. ఓకే, మరి ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీకి సంబంధించి ఇక్కడ మెయిన్ పార్ట్ గా మనకి ఫార్ములాస్ ఉంటాయని తెలుసు. ఆల్రెడీ నేను కాన్సెప్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ప్రతి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఓకే, సారీ గైస్. మరి ఇప్పుడు మెయిన్ పాయింట్ గా చూడండి, మనకి ఇక్కడ టెక్నామెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇక్కడ ఫార్ములాస్ అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. cos theta equal to adjacent side by hypotenuse, sin అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఇవన్నీ ఫార్ములాస్, టెక్నామెట్రిక్ రేషియోస్, టెక్నామెట్రిక్ టేబుల్, ఇవన్నీ ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి ఐడెంటిటీస్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అంటే sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ cos a ఈక్వల్ టు 4/5 దెన్ ద వాల్యూ ఆఫ్ tan a. అంటే cos a వాల్యూ వచ్చేసి 4/5, అలాగైతే tan కావాలి. tan కావాలంటే మనకి ఏం తెలియాలి, sin బై cos కదా ఫార్ములా. అంటే మనకి cos ని బేస్ చేసుకొని sin కనుక్కుందాం. అందుకే sin a ఈక్వల్ టు √1 మైనస్ cos స్క్వేర్ a. అంటే √1 మైనస్ cos వాల్యూ ఎంత వచ్చింది, 4/5 హోల్ స్క్వేర్ అప్లై చేస్తే 16/25. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 9/25 వచ్చింది. రూట్ కి రెండింటికి అప్లై చేస్తే √9 వాల్యూ 3, √25 వాల్యూ 5, అంటే 3/5 వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి tan కావాలంటే ఏం కావాలి, sin బై cos. అంటే sin వాల్యూ ఎంత వచ్చింది, 3/5 వచ్చింది. cos వాల్యూ ఎంత వచ్చింది, 4/5 వచ్చింది. న్యూమరేటర్ 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలేది 3/5. ఓకే, సేమ్ అలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇఫ్ sin a ఈక్వల్ టు 1/2 దెన్ ద వాల్యూ ఆఫ్ ది cot a. అంటే ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా మనకి ఇక్కడ ఏంది, సైన్ వాల్యూ ఇవ్వడం జరిగింది, కాట్ వాల్యూ అనుకోవాలి. అసలు కాట్ అంటే ఏంది, మనకి కాస్ బై సైన్. అంటే సైన్ బేస్ చేసుకొని కాస్ కనుక్కున్నాం. కాస్ కనుక్కున్న తర్వాత రెండింటిని సబ్స్టిట్యూషన్ బై చేస్తే కాట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట మనకి. అందుకే √1 మైనస్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/√ హోల్ స్క్వేర్. స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే 1, 2 స్క్వేర్ 4, ఎల్సిఎం చేస్తే 3/4. ఇంకా రెండింటికి రూట్ అప్లై చేస్తే √3కి వాల్యూ ఉండదు కాబట్టి అలాగనే ఉంటుంది, బై √4 వాల్యూ 2 కాబట్టి √3/2 మొత్తం ఆన్సర్. ఇక్కడ చూడండి కాట్ కావాలంటే ఏంది మనకి, sin బై కాస్ కదా, కాస్ బై సైన్ కదా. కాస్ వాల్యూ ఎంత వచ్చింది, √3/2. సైన్ వాల్యూ ఎంత, 1/2. డినామినేటర్ 2 క్యాన్సిల్, ఇంకా మిగిలింది √3. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడం, ఇవన్నీ చాలా సింపుల్ గానే ఉంటుంది పేపర్ అయితే. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, వితౌట్ ఆన్సర్స్ కూడా ఉండేవి చూడండి మీకు. ఓకే, వీటికి సంబంధించి ఓకే, వీటినన్నిటిని మీరు వాచ్ చేయండి, క్వశ్చన్స్ రాసుకొని ఇక్కడ ట్రై చేయండి. ఓకే, తర్వాత మరి ప్రాబ్లమ్స్ లెక్క చూస్తే ఇక్కడ చూడండి వాటికి సంబంధించి అనమాట. ఇక్కడ చూడండి ఏంది, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ది cot a. cot a అంటే మన కాట్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. దీనికి సంబంధించి ఆ డయాగ్రామ్ సంబంధించి ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇవ్వడం, యాంగిల్ b ఈక్వల్ టు 19 degrees, మనకి సైడ్స్ ఇస్తే cos c కనుక్కోవడం. అంటే మీకు తెలియాలి ఇవన్నీ, మనం 10th క్లాస్ లో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసాం కదా, వాటికి సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు రాసుకోండి మీరు ఖచ్చితంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా మనకి పాలిసెట్ ఎగ్జామ్ లో రానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదంతా 8th లెసన్ కి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీరు స్కిప్ చేయకుండా ప్రతిదీ రాసుకోండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు మర్చిపోద్దండి ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం ఇంపార్టెంట్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగనే 40 days ప్లాన్ ప్రకారం మ్యాథ్స్ కి సంబంధించి చెప్పినప్పుడు 92 మార్క్స్ కి మన పబ్లిక్ ఎగ్జామ్ లో పేపర్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ 33 క్వశ్చన్ చూస్తే ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి. మళ్ళీ వాటిని మనము ఏమని రాసుకో, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అంటే 1/p రాయొచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్ బేసిక్ మీదనే ఉంటాయి అనమాట మనకి. అందుకే ఫార్ములాస్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది ఈ టెక్నామెట్రిక్ అనేది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూడండి.
ఓకే, మీరు రాసుకోండి ఖచ్చితంగా. ఓకే, స్కిప్ చేయకుండా. ఇగో ఇప్పుడు చెప్పిన 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మరి ఆ 50 ఆన్సర్స్ అనమాట ఇక్కడ మీకు అర్థం కానిక. ఓకే, చూస్తున్నారు కదా ఈ 50 ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ. మీరు టెక్నామెట్రీ అర్థమైందనుకో సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. దీని కాన్సెప్ట్ చెప్పాను, ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది చూడండి. ఓకే, మరి ఇక్కడ చూస్తే మెయిన్ పాయింట్ గా మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిప్రెషన్, వీటి గురించి డయాగ్రామ్స్ గురించి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇవి చూడండి, ఇవన్నిటిని మనం ప్రాక్టీస్ గానే చేసుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్క లెసన్ నుంచి 3, 4, 5 ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, వీటినన్నిటి ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేసుకొని ఫస్ట్ తర్వాత ఏం కనుక్కోవాలి అనేటివి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. నువ్వు పాలిసెట్ ఎగ్జామ్ లో ర్యాంక్ కావాలి, స్కోర్ ఎక్కువ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఫస్ట్ నువ్వు మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ అనేది అర్థం చేసుకున్నావా చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి నంబర్ ఆఫ్ టైమ్స్. ఇట్లాంటి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు టైం అనేది తగ్గుతుంది, అంటే మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ప్రాక్టీస్ చేయవద్ది ఇంకొక ప్రాబ్లం అలాంటిది వచ్చిందనుకో టైం అనేది తక్కువ పడుతుంది, మీరు ఎగ్జామ్ హాల్లో కూడా టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, మెయిన్ పాయింట్ గా మీరు టెన్షన్ పడకుండా ఎలా పడితే ఎలా బబ్లింగ్ చేసి ఇబ్బంది పడొద్దండి. వీటి ఆన్సర్స్ అనమాట ఇవన్నీ. ఓకే, మీరు ఖచ్చితంగా వీటి ఆన్సర్స్ 30 క్వశ్చన్స్ వరకు. ఓకే, తర్వాత వచ్చేసి సర్కిల్ అంటే టాంజెంట్, సీకెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఇవన్నీ చెప్పడం జరిగింది. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక ఫార్ములా ఏంది, √r² ప్లస్ h². ఇగో ఇక్కడ చూడండి, వీటిని అన్నిటిని మనం చెప్పడం జరిగింది. వీటి గురించి కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు రాసుకోండి మీరు స్కిప్ చేయకుండా. ఓకే, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. మీరు స్టాప్ చేసినా మీకు ఈ PDF కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. వెరీ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్. ఓకే, తర్వాత ప్రాబ్లమ్స్ లో చూడాలి. ఫస్ట్ ఇది క్వశ్చన్ చూడండి, సర్కిల్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 టాంజెంట్, ఎగ్జాక్ట్లీ 2 టాంజెంట్స్ లేదా 3 టాంజెంట్స్ అంటారు. మనం ఒక సర్కిల్ ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు, ఇన్ఫినిటీ మినీ టాంజెంట్స్ అనేది గీయొచ్చు, అంటే డి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎట్ ద మోస్ట్, 4th క్వశ్చన్ చూడండి, ఎట్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ ఇన్ సర్కిల్ ఇన్ఫినిటీ. ప్యారలల్ గా అంటే ఓన్లీ 2 మాత్రమే గీయగలుగుతాం. ఫస్ట్ది 4th ఏ అనమాట. ఇలా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గానీ మీరు చూస్తే గానీ టాంజెంట్ లెంత్ కనుక్కోవడం, టాంజెంట్ లెంత్ కనుక్కోనికి ఫార్ములా ఏంది, √r² ప్లస్ h² అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. వీటిని అన్నిటిని రాసుకోండి, నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, వీటిని అన్నింటినీ సర్కిల్ కి సంబంధించి టాంజెంట్ ఇక్కడ చూడండి 21 క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. మనం టాంజెంట్ కనుక్కోనిక లెంత్. ఓకే, వీటన్నిటిని 30 క్వశ్చన్ ఉండే వాటి ఆన్సర్స్ అనమాట. ఓకే, తర్వాత ఏరియాస్ టు రిలేటెడ్ సర్కిల్స్. ఈ ఏరియాస్ టు రిలేటెడ్ సర్కిల్స్ లో కూడా మనకి మేజర్ సెక్టార్, మైనర్ సెక్టార్ అనేవి ఉంటాయి. ఈ మేజర్ సెక్టార్ ఏరియా కనుక్కోనికి ఏంది, θ/360 × 2πr అనమాట. అదే ఇక్కడ 2πr² అనమాట. అదే ఒకవేళ ఆర్క్ కనుక్కోవాలనుకో θ/360 × 2πr. ఓకే, ఏరియా ఆఫ్ ది సెక్టార్ కనుక్కోవాలంటే θ/360 πr². ఓకే, వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇంత పెద్దగా ఉండే ఇంత పెద్దటి మనం చేయాలా ఎగ్జామ్ అంటే షార్ట్ కట్స్ అనేవి ఉపయోగించాలా మీరు ఖచ్చితంగా. అంటే షార్ట్ గా రాసుకుంటే ఆన్సర్ ఏదో కనుక్కోగలగాలి. ఓకే, వీటన్నిటిని మనకి ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ విచ్ సర్కిల్ రేడియస్ 6 cm, యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే ఏంటి 60/360 × πr² అంటే 22/7 × r² అంటే 6 × 6. వాటిని అన్నిటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. తర్వాత సర్కంఫరెన్స్, ఇవన్నీ అంటే లెంత్ కానీ కనుక్కోనికి ఇవన్నిటిని ఇంపార్టెంట్ చూడండి. ఓకే, మీరు ఖచ్చితంగా రాసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థం అవుతుంది అనమాట. నేను ఇంకొక 2-3 వీడియోస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ప్రతిదీ ఫైనల్ ప్రిపరేషన్ అక్కడ ప్రతి లెసన్ సంబంధించి ఒక 10 క్వశ్చన్లు ఇంపార్టెంట్ చెప్తాను. ఖచ్చితంగా మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అలాగే 12th లెసన్ సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ లెసన్ చాలా టఫ్ గా ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మెయిన్ పాయింట్ గా నీకు కావాల్సింది ఒక్కటే ఫార్ములా సంబంధించి కానీ నేర్చుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఈ లెసన్ లో నుంచి ఎలా వచ్చినా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతావు. ఓకే, ఇవన్నీ మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వదలడం జరిగింది అనమాట. మరి ట్రైనింగ్ వాళ్ళు
వాళ్ళు మీరు ఖచ్చితంగా వీటిని అన్నిటిని ప్రాక్టీస్ చేస్తే వీటిని అన్నిటిని ప్రాబ్లమ్స్ చేస్తే కానీ మీరు రేపు ఎగ్జామ్ హాల్లో ఎలా వచ్చినా కానీ చేయగలుగుతారు అన్నమాట పేపర్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఓకే స్టూడెంట్, ఇవి స్కిప్ చేయకుండానండి ఖచ్చితంగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా వాచ్ చేయడానికి ట్రై చేయండి చివరి దాకా. ఓకే, వీటిని అన్నిటిని ప్రాబ్లమ్స్ చూడండి ఇవన్నీ. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయవద్ది క్యాలిక్యులేషన్ అనేది అంటే స్పీడ్ అనేది పెరుగుతుంది. అప్పుడు స్పీడ్ అనేది పెరిగినప్పుడు టైం అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఓకే, ఇవన్నిటిని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి, నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా వీటి ఆన్సర్స్ మీకు కావాలి, నాకు సెండ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా ప్రాబ్లం డౌట్ ఉంది అనుకో, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు క్వశ్చన్ నెంబర్ లెసన్ నేమ్ చెప్పి సెండ్ మీ దిస్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ దిస్ ఆన్సర్ అని నాకు సెండ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకే, ఆన్సర్ రాసి. ఓకే, ఓకే, ఇగో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. అంటే మనకి ఏది సర్ఫేస్ అండ్ ఏరియాస్ వాళ్ళకి సంబంధించి మనం టెగ్నామెంటరీ కానీ, అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెంటరీ కానీ, సర్ఫేస్ అండ్ ఏరియాస్ ఫార్ములాస్ అని మెయిన్ పాయింట్ గా ఫార్ములాకి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, మెయిన్ పాయింట్ గా అది అర్థం చేసుకోండి. వీటి ఆన్సర్లు అనమాట. ఓకే, స్టాటిస్టిక్స్ వెరీ వెరీ ఈజీ చాప్టర్ అనమాట. స్టాటిస్టిక్స్ సంబంధించి ద మీన్ ఆఫ్ ది గ్రూప్ డేటా ఇవన్నీ తెలియాలి. చిన్నగానే అడుగుతారు వీటిని అయితే. ఎఫ్ అంటే ఏంటి, ఒక ఫార్ములా సంబంధించి, లేకుంటే ఒక ఫార్ములా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇగో ఇక్కడ 3 ఫార్ములాస్. ఎల్ అంటే లోయర్ బౌండరీ, హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్ నాట్ అంటే ప్రిసీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సబ్సెడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. వీటిని అన్నిటిని ఓకే, వీటిని గురించి ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగింది. వాటిని అన్నిటిని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీకు అర్థం అనేది అవుతుంది అనమాట. ఓకే, ఏది అర్థం కాకుండా ఉండదు, మనం పెట్టే ఎఫెక్ట్ మీద ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా మీరు ఇలాంటివి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీటిని కానీ ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మనకి ఈజీగా ఉంటుంది. అవును ఇంతో రాయాలా మనము అంటే ఏం అక్కర్లేదు. మెయిన్ పాయింట్ గా మీరు షార్ట్ కట్స్ అనేటివి తెలుసుకొని ఎలా చేయాలి, తొందరగా ప్రాబ్లమ్స్ అనేటివి తెలిస్తే గానీ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, పాలిటిక్స్ కి సంబంధించి ఇవన్నీ, స్టాటిస్టిక్స్ సంబంధించి ఓకే, చాలా ఈజీగానే ఉంటుందండి పేపర్ అయితే. ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఏమో కష్టంగా వస్తుంది అలా అని ఏం లేదు, కొంచెం ఈజీగానే ఉంటుంది. పాలిటెక్నిక్ ఏపీఆర్జీఎస్ అయితే మ్యాథ్స్ అయితే చాలా టఫ్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పొచ్చు. కానీ పాలిటెక్నిక్ మ్యాథ్స్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. ఓకే, ఇవన్నీ క్వశ్చన్స్ చూడండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే, 17th క్వశ్చన్, 18th క్వశ్చన్, 19th క్వశ్చన్, ఆప్షన్స్ ఇవన్నీ మనం నంబర్ ఆఫ్ చెప్తున్నాం కదా, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక చేసామంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, 26 మనకి ఏం కనుక్కోవాలి. స్టాటిస్టిక్స్ లో ఫస్ట్ నువ్వు ఏం కనుక్కోవాలని తెలియాలి. నీకు తెలిసిందనుకో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ చూడండి 45 ద ఫార్ములా ఆఫ్ ఫిక్స్డ్ ద మోడ్ ఆఫ్ ది గ్రూప్ డేటా. అంటే గ్రూప్ డేటాకి ఫార్ములా అంటే ఏంది, ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అంటే సి కరెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ క్యాలిక్యులేటర్. ఓకే, మనం మెయిన్ పాయింట్ ఇవన్నీ తెలుసుకోవాలి, నంబర్లు చేంజ్ అవ్వడం లేకుంటే ఈవెన్ ఇవి వాటి ఆన్సర్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ కూడా బాగానే ఉంటుంది అనమాట. మీకు ఒకటి తెలియదు, టోటల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. వీటినన్నిటి గురించి మనం చెప్పడం జరిగింది. ఓకే, ఇవో ఇవన్నిటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవ్వండి ఇక్కడ మెయిన్ పాయింట్ గా చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వీటినన్నిటిని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు అర్థం అనేది అవుతుంది. ఓకే, డెక్కన్ కార్డ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ చూడండి గురించి కానీ వీటినన్నిటిని నేను మళ్ళీ వీటి గురించి ఒక్కొక్క ఎవ్రీ లెసన్ లో ఒక 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ గానే. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ప్రూవ్ చేయలేకపోయాను అనమాట. మీరు ఇవన్నీ స్కిప్ చేయకుండా
ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటారు. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎలాంటి విషయం అన్నా ఇన్ఫర్మేషన్ అన్నా చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండానండి, బాగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ అనమాట ఇంపార్టెంట్ ఇవి. మీరు ఖచ్చితంగా వాటి ఆన్సర్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ లాస్ట్ 15th క్వశ్చన్ చూస్తే ఏంది మనకి ఆన్సర్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ బార్ ఈక్వల్ టు అంటే నాట్ ఈ అంటే ఏంది 1 అనేది ఆన్సర్ అనమాట. ఇది గైస్ మ్యాథ్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మెథడ్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా సపరేట్ మిషన్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. చివరిదాకా వాచ్ చేసి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ర్యాంక్ కి వెళ్తారు. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, మీరందరూ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే.